నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మారుతున్న విద్యా విధానంలో విదేశీ విద్యకు ప్రాధాన్యత. భీమవరంలో సహస్ర ఓవర్సీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చొరవతో మహదేవపట్నం, చిలుకూరు గ్రామాల్లో చురుగ్గా డ్రైన్ల పూడికతీత పనులు. ఆకివీడు గోదావరి గ్రామీణ బ్యాంక్ లో లాకర్లో ఉన్న 27 కాసుల బంగారం మాయం. నెల రోజులు కావస్తున్నా బ్యాంక్ అధికారులు సమాధానం చెప్పకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో రసవత్తరంగా 15వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల బాలికల హాకీ పోటీలు. మారుతున్న విద్యా విధానంలో విద్యార్థులు నేడు విదేశీ విద్యపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని, ఒకప్పుడు విదేశీ విద్య కొందరికి పరిమితమైందని, నేడు పేద మధ్యతరగతి విద్యార్థులకు విదేశీ విద్య అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నర్సయ్యగ్రహారంలో శనివారం సహస్ర ఓవర్సీస్ ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. విశేష అనుభవం కలిగిన సహస్ర ఓవర్సీస్ విదేశీ విద్యలో రాణించే విధంగా అన్ని మార్గాలను విద్యార్థులకు నిపుణులతో సూచనలు ఇస్తూ 3వ బ్రాంచ్ ను భీమవరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సహస్ర ఓవర్సీస్ మట్టుపల్లి పవన్ కుమార్ మాట్లాడుతూ 2018లో విజయవాడలో మొదటి బ్రాంచ్, 2020లో హైదరాబాద్ లో 2వ బ్రాంచ్, ఇప్పుడు భీమవరంలో 3వ బ్రాంచ్ ఏర్పాటు చేశామని అన్నారు. సుమారు 6,000 మంది విదేశాల్లో విద్యను అభ్యసించేలా శిక్షణ అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో బొబిలిశెట్టి కనకరాజు, బొబిలిశెట్టి రామకృష్ణ, కంతేటి వెంకటరాజు, నడిపల్లి రామకృష్ణ, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. గతంలో వీరు విజయవాడలో హెడ్ ఆఫీస్ పెట్టి 2,000 మంది విద్యార్థుల్ని 6,000 మంది విద్యార్థులు విదేశాలకు పంపించడం జరిగింది. చదువుకునే విద్యార్థులు విదేశాలు చదువుకునే విద్యార్థులకి వీరు చక్కని గైడెన్స్ ఇచ్చి వీరు విదేశాలు పంపించి వారికి అక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసే ఈ సహస్ర ఓవర్సీ మనం అందరం కూడా సపోర్ట్ చేసినట్లయితే చదువుకునే విద్యార్థులకి మంచి అవకాశం కలుగుతుంది. భీమవరంలో సహస్ర ఓవర్సీస్ అనే సంస్థ మన పవన్ కుమార్ గారు ప్రారంభించారు. వీరు చక్కని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సుమారు 10 సంవత్సరాల నుంచి వీరు ఈ వ్యాపారంలో ఉన్నారు. వీరు విజయవాడ, హైదరాబాద్లో కూడా మంచి బ్రాంచ్లు ఉన్నాయి. సుమారు 6,000 మంది విద్యార్థులను చదువుకోవడానికి ఇతర దేశాలకి పంపించారు. అన్ని దేశాల్లోనూ కూడా అన్ని యూనివర్సిటీల్లోనూ వీరికి అనుభవం ఉంది. మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈయన భీమవరంలో పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళ తాతగారు భీమవరం, ఆ అభిమానంతో భీమవరంలో బ్రాంచ్ పెట్టాలని. పైగా భీమవరంలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత డిఎన్ఆర్ కాలేజీ, విష్ణు కాలేజీ, మొన్నగా అనేక పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ చదువుకోవాలో, ఇప్పుడు ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడం వల్ల వాళ్ళకి ఇతర దేశాల్లో తర్వాత ఉద్యోగాలు కూడా వస్తాయి. మరి ఏ దేశంలో ఎక్కువ అవకాశం అన్నది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది అన్నది అంత అనుభవం ఉన్న వ్యక్తి పవన్ కుమార్ గారు. ఆయన భీమవరంలో ఈ 3వ బ్రాంచ్ స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ బ్రాంచ్ త్వరలోనే అభివృద్ధి చెందాలని, ఆయన ఇంకా ఎన్నో బ్రాంచ్లు స్టార్ట్ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సహస్ర ఓవర్సీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ప్రారంభించినటువంటి మన పెద్దలు పూజ్యులు ఎమ్మెల్యే గారికి, అదే కనకరాజు గారికి, మరి పవన్ కుమార్ గారు 3వ బ్రాంచ్ ఇది. మన భీమవరం పట్టణంలో కూడా వారి బంధువులు ఉండటం వల్ల ఇక్కడ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మన భీమవరం అంటే ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేస్తున్న మన ఎమ్మెల్యే గారు మరి 3వసారి ఎమ్మెల్యేగా అయ్యి ఈ ఎడ్యుకేషన్ కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అటువంటి తరుణంలో ఇటువంటి విద్యార్థులందరూ కూడా ఫారెన్ వెళ్ళటానికి కానీ ఇతర దేశాల్లో ట్రైనింగ్ అయ్యి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారు. వాళ్ళకి అక్కడ ఇతర దేశాల్లో జాబుల నిమిత్తం వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అటువంటి సంస్థ భీమవరం రావడానికి మరి చాలా మన అందరూ కూడా గర్వించాలి. మన పిల్లలందరూ బాగుంటారని తెలియజేస్తారు. నమస్తే అండి. ఇవాళ మనం భీమవరంలో 2000 సహస్ర ఓవర్సీస్ అనే సంస్థ స్థాపించాము. మనది విజయవాడ హెడ్ ఆఫీస్ అండి. 2018 నుంచి మనం మొదలెట్టాం ఈ సంస్థ. 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. మన ఎమ్మెల్యే గారి చేత భీమవరంలో ఇవాళ ఓపెన్ చేయించానండి. మనం ఇప్పటిదాకా 6,000 మంది పైగా పంపించాం. అన్ని దేశాలకి చదువుకోవడానికి వాటికి పంపించామండి.
ఆకివీడు గోదావరి గ్రామీణ బ్యాంకులో లాకర్లో ఉన్న 27 కాసుల బంగారం పోయి నెల రోజులు కావస్తున్నా బ్యాంక్ అధికారులు సమాధానం చెప్పకపోవడంతో ఆకివీడు ముస్లిం వీధికి చెందిన వల్లభుని శ్రీపూర్ణ లక్ష్మి బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. 27 కాసుల బంగారం పోయిందని, తన బంగారం తనకు అప్పగించాలని ఎస్ఐ నాగరాజు వద్ద కన్నీరు మున్నీరయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ లో మార్పులు చేర్పులు చేసి ఉంటారని, దానివల్లే తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలనకు సాంకేతిక నిపుణులను రప్పిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ కె కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ బంగారం బ్యాంకులో పోయే అవకాశం లేదని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. రైతులంతా ఐక్యంగా మురుగు కాలువల మరమ్మత్తు పనులు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. చెక్ చేయలేదన్నా ఒకవేళ ఆ టైంలో ఏమైనా ఇబ్బంది ఏమని అక్కడ పెట్టుకోవచ్చు, ఎవరి ఇంట్లో అన్నా పెట్టుకోవచ్చు, మనం చెప్పలేం. నమస్తే అండి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆకివీడు బ్రాంచ్ శాఖ మేనేజర్ అండి. నేను నా పేరు కోటేశ్వరరెడ్డి అండి. మన బ్యాంకులో కస్టమర్స్కి లాకర్స్ ఉన్నాయండి. అందులో వల్లభుని శ్రీ పూర్ణలక్ష్మి అనే ఆమె 13వ నెంబర్ లాకర్ కలిగి ఉందండి. మన బ్యాంక్ లాకర్లు కూడా అన్ని బ్యాంకుల లాకర్ లాగా బ్యాంకు సిబ్బందికి ఒక మాస్టర్ కీ ఉంటుందండి, కస్టమర్కి ఎవరికి వాళ్ళకి సెపరేట్ కీ ఉంటుందండి. ఆమె ఏప్రిల్ 9వ తారీఖున వచ్చి ఆమె లాకర్ ఆపరేట్ చేసుకున్నారు. లాకర్ ఆపరేట్ చేసుకున్న రోజున ఏవో వస్తువులు పెట్టుకున్నాను అంటున్నారు. మళ్ళీ మే 15వ తారీఖు మళ్ళీ లాకర్ ఆపరేట్ చేయడానికి వచ్చారండి. ఆమె లాకర్ ఆపరేట్ చేసినప్పుడు కొన్ని వస్తువులు మిస్ అయ్యాయని చెప్తున్నారు. బ్యాంకులో అయితే అటువంటివి కస్టమర్ లాకర్ల విషయంలో జరిగే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదండి. ఎందుకంటే లాకర్ మళ్ళీ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా లాకర్ సక్రమంగానే ఉంది. ఆమె కీ పెట్టి ఓపెన్ చేస్తేనే కానీ ఓపెన్ అవ్వలేదండి. అయినప్పటికీ కూడా పోలీసు వారు ఎంక్వైరీకి వచ్చారు. మేము ఖచ్చితంగా వారికి 100% సహకరిస్తున్నాం. నా పేరు పూర్ణలక్ష్మి. మాది ఇక్కడ చైతన్య గోదావరి బ్యాంకులో లాకర్లో గోల్డ్ పెట్టాను. ఆకువేడు 23 రోజులైంది, ఏమీ చెప్పట్లేదు. 27 కాసులండి, ఏ సమాధానము లేదు. పైకెళ్ళి ఏలూరు వెళ్ళి బ్రాంచ్కి వెళ్ళమంటే వెళ్ళొచ్చాము. వెళ్ళొస్తే ఇక్కడ పంపిస్తానన్న ఆ సీసీ ఫుటేజ్ కూడా కరెక్ట్ గా లేదు. మాకు ఈ సీసీ ఫుటేజ్ మీద కూడా నమ్మకం లేదు. నా బంగారం నాకు ఇప్పించగా కోరుకు. బ్యాంక్ మేనేజర్ మధ్య స్పందించట్లేదు, నిర్లక్ష్యంగానే ప్రవర్తిస్తున్నాడు. సమాధానం కూడా బాగాలేదు. మేము మా బంగారం ఇచ్చే వరకు ఇక్కడే ఉంటాము, మాకు న్యాయం చేయండి. ఉండి మండలం చిలుకూరు గ్రామంలోని ఆక్వా చెరువులోని వ్యర్థాలు మంచినీటి కాలువలోకి కలవకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని చిలుకూరు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు వేగేసిన వెంకట సత్యనారాయణరాజు తెలియజేశారు. గంగదేవి కోడు, గుర్రాల కోడులో మేట వేసిన మట్టి, ఇతర వ్యర్థాల తొలగింపు పనులు కొన్ని రోజుల నుండి జరుగుతున్నాయి. ఈ పనులను ఆయన శనివారం కూటమి నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదేశాలతో ఆక్వా రైతులంతా కలిసి మురుగు కాలువల అభివృద్ది పనులు చేపట్టామని వివరించారు. ఈ పనులకు అయ్యే ఖర్చంతా రైతులే భరిస్తున్నారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరోసారి ఈ రకమైన అవరోధాలు తలెత్తకుండా రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. జెడ్ఆర్యూసీసీ మాజీ సభ్యుడు, బీజేపీ సీనియర్ నాయకుడు వేగేసిన మూర్తిరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదేశాలతో రైతులంతా కలిసి పనులు చేస్తుండడం అభినందనీయమని అన్నారు. మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు సమైక్యంగా కృషి జరుగుతోందని తెలియజేశారు. కూటమి నాయకులు జీను ఆదినారాయణ మాట్లాడుతూ గ్రామంలో రైతులంతా ఐక్యంగా మురుగు కాలువల మరమ్మత్తు పనులు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో ఈ మురుగునీటి డ్రైనేజ్ వ్యవస్థలను ప్రక్షాళన కార్యక్రమం జరుగుతున్నది. ఇది ఈ డ్రైనేజీలన్నీ కూడా ఎప్పుడో గత 25-30 సంవత్సరాల నుంచి బాగు చేయలేదు, శుభ్రం చేయలేదు. దానివల్ల రైతాంగానికి, చిలుకూరు గ్రామ ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మన శాసనసభ్యులకు, మన కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు ఈ డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం జరుగుతున్నది. ఇది గంగాదేవి కోడి, గుర్రాల కోడి డ్రైనేజ్ అంటారు. ఇది గత 25-30 సంవత్సరాల నుంచి ఏ రోజు బాగు చేయలేదు. ఇప్పుడు ఈ రైతులందరి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, గ్రామ పెద్దలు మూర్తిరాజు గారు, సోమరాజు గారు, విశ్వనాథరాజు గారు పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయటం జరుగుతున్నది. ఇది వచ్చే రోజుల్లో ఇది ఎవరో కూడా రైతులు వేరే విధంగా ఆక్రమణకు గురి కాకుండా ఈ గ్రామస్తుల సహకారంతో చూడాలనే కార్యక్రమం. చిలుకూరు గ్రామ పంచాయతీ ఆవరణలో డ్రైనేజీ క్లీన్ చేయడానికి మొత్తం తోర్లన్నీ తీసేసి వేసి కట్టడానికి అన్ని ప్రపోజల్ పెట్టుకుని రైతులందరూ ఒక మాట మీద చేసుకుంటాం జరుగుతుంది. కొంత విలేజ్ అంత లెక్క కూడా ఇంకా రోడ్డు పోరంబోగు నుంచి డ్రైన్ అంతా పూర్తి చేశారు. ఆ డ్రైన్ తీయటం కోసమే ఇప్పుడు అంతా తీస్తున్నాము. దానికి వంతులు కూడా వేయాలి. దానికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మొత్తం తీసామని చెప్పారు. కాబట్టి ఇది అప్పుడే 10 రోజుల నుంచి చేయటం మొదలుపెట్టాము. ఇంకొక 10 రోజులతోటి మొత్తం 250 ఎకరానికి డ్రైను, ఊరు విలేజెస్లో ఉన్న డ్రైను మొత్తం ఈ డ్రైన్లో వెళ్ళిపోతుంది.
దానికి ఫ్యూచర్లో రిటైనింగ్ వాల్ అది కట్టుకుంటే అంతా చాలా బాగా అవుతుంది. ఎమ్మెల్యే గారు చెప్పిన మాట మీద వాళ్ళంతా కమిట్మెంట్ అయ్యి రైతులందరినీ కూర్చోబెట్టి అన్నీ చెయ్యాలని చెప్పేసి గట్టిగా మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మురుగుబోధి అనేది ఇప్పటివరకు అసలు పూర్తి చేసి ఉంది. ఇవాళ డ్రైన్ చేస్తున్నారంటే అదంతా కూడా ఎమ్మెల్యే గారు పుణ్యమే. దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు దీనికి రైతులందరూ సహకరిస్తున్నారు. అంత కమిట్మెంట్ మీద ఎమ్మెల్యే గారు మాట తీయకుండా జాగ్రత్తగా పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి మంచినీళ్ళు చెరువులు నీళ్లు పంట కాలువలో తగ్గొట్టకుండా మురుగు డ్రైనేజీ గురించే వెళ్ళాలా. దానికి ఏదన్నా పంట కాలువలో తగ్గొట్టినట్టయితే వాళ్ళకి పనిష్మెంటు అలాగే పర్మిషన్ క్యాన్సిల్ చేసేలాగా ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికి రైతులంతా కంగారు పడి డ్రైనేజీలు ఎక్కడెక్కడ ఉన్న 50 సంవత్సరాల కింద డ్రైనేజీలు కూడా నెత్తుకుంటున్నారు. ఈరోజు ఇప్పటి వరకు కూడా గ్రామంలో మంచినీళ్ళు సరైన నీళ్ళు తాగలేకపోతున్నాం. ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు పుణ్యం అంట మంచినీళ్ళు తాగటానికి ఆయన మంచి లైన్ చూపించారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. 15వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల బాలికల హాకీ పోటీలు శుక్రవారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. 10 మ్యాచ్లు జరగగా అందులో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 12 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ప్రారంభ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ మోజేష్, కళాశాల పీడీ బివి నరసింహారాజు, పశ్చిమ గోదావరి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కలదింటి ఆనందరాజు, కార్యదర్శి బద్రీనాథ్, జాయింట్ సెక్రటరీ నాగబాబు పాల్గొన్నారు. మరో 2 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ కార్యవర్గానికి, మా కాలేజీ పీడీ గారికి, ముఖ్యంగా ముందు మా కాలేజీ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. స్వతంత్రానికి ముందు 1945 సంవత్సరంలో శ్రీ దంతులూరి నారాయణరాజు గారు చేతుల మీదుగా వెస్ట్ గోదావరి భీమవరం కాలేజీగా స్థాపింపబడింది. అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకి కాలేజీ గ్రాంట్ చేయాలని ఆంధ్ర యూనివర్సిటీ అనుకున్నప్పుడు నారాయణరాజు గారితో ఉన్న చనువు బట్టి ముందుగా భీమవరానికే ఇవ్వాలనుకున్నారు. అయితే మనకు పోటీగా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ వాళ్ళు కూడా వచ్చారు. అయినా సరే ముందు ఫైల్ మనకి సంతకం పెట్టి తర్వాత 2వ కాలేజీగా వాళ్ళ ఫైల్కి సంతకం చెప్పారు. ఇదంతా ఆనాటి పెద్దలు కృషి. ఈ జిల్లాని, భీమవరం పట్టణాన్ని మన ఆంధ్రప్రదేశ్ పట్టణంలో సుసంపన్నంగా తెలియజేయాలనే ఉద్దేశంతో పేద, బడుగు, బలహీన వర్గాలకి ఉచితంగా విద్యను అందించాలని అప్పుడు మనంతా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఆ ఉద్దేశము తలంచి ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. సరిదాపు 30 సంవత్సరాల నుంచి మా కళాశాల ప్రెసిడెంట్ గారు అయిన శ్రీ గోకరాజు వెంకట నరసింహరాజు గారు మరియు కార్యదర్శి అయిన శ్రీ గాదిరాజు సత్యనరాజు బాబు గారు విశేష కృషితో ఉమ్మడి జిల్లాలోనే దంతులూరు నారాయణరాజు కళాశాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేలాగా కృషి చేస్తూ, అందుచేత ఈ టోర్నమెంట్లో మీరందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషంగా వెళుతూ మా కళాశాల మరొకసారి గుర్తించుకొని మా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తుంది. ఈ హాకీ గేమ్ని ఇక్కడ మేము నిర్వహిస్తాలనుకుంటున్నాం అని మా దగ్గరికి వచ్చేసిన వెంటనే, కాదండి ముందు మా మేనేజ్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, మీరు వెళ్ళి ముందు పర్మిషన్ తీసుకుంటే మిగతా వ్యవహారం అంతా మనం చేసుకోవచ్చు అంటే, వీళ్ళు వెళ్ళిన వెంటనే మంచి హృదయంతో మా మేనేజ్మెంట్ వారు ఈ టోర్నమెంట్ ఇక్కడ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ముఖ్యంగా డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యానికి అలాగే మా ప్రిన్సిపాల్ గారికి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున అలాగే హాకీ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎంతో చరిత్ర కలిగిన సుమారు 80 సంవత్సరాల క్రితం నాటిన డిఎన్ఆర్ గారు నాటిన బీజం ఈరోజు శాఖోపశాఖలుగా విస్తరించి రాష్ట్రంలోనే
ఒక 10 మంచి కాలేజీలను తీసుకుంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ డిఎన్ఆర్ కాలేజ్ అని అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తూ, అలాగే వివిధ జిల్లాల నుంచి మీరందరూ కూడా మా భీమవరం ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా, అలాగే స్టేట్ హాకీ అసోసియేషన్కి ఇతర పెద్దలందరికీ నాకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ. ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఈరోజు మనం భీమవరం గ్రౌండ్లో డిఎన్ఆర్ గ్రౌండ్లో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ క్రీడను ఇక్కడ నిర్వహించుకోవడానికి మనకి పర్మిషన్ ఇచ్చినటువంటి డిఎన్ఆర్ యాజమాన్యం నరసింహరాజు గారు, అలాగే బాబు గారు, మోజేష్ గారు, అలాగే పిడి నరసింహరాజు గారు మెయిన్ వాళ్ళ సహాయంతో, వారి యొక్క ఉత్సాహంతో మనం ఏమైనా సరే ఈ క్రీడను ఇక్కడ మనం ప్రోత్సహించాలి. ఇది నేషనల్ క్రీడ, దీనికి మనం ప్రోత్సహించాలని చెప్పి వాడు ముందుకు రావడం, మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్ ఇవ్వడం వచ్చిన వెంటనే మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మరి ఈ డిఎన్ఆర్ యాజమాన్యానికి మనకి సహకరించినటువంటి ఈ పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇటువంటి కోర్టులు కూడా మనం కొన్ని చోట్ల మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీని మీద చొరవ చూపించి ఆ కోర్టులని తీర్చిదిద్దితే ఇంకా క్రీడాకారులు, మంచి క్రీడాకారులు తయారవడానికి ఆస్కారం ఉంది. ఆ కోర్టు లేకపోవడంలో మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అది ముందుకు తీసుకెళ్దామని మేమందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం మండలం గొలవానితిప్ప గ్రామానికి చెందిన ఆరేటి రంగారావు అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్ నందు వైద్యం చేయించుకోగా వారికి ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి గారికి ఆర్థిక సహాయాన్ని చేయవలసిందిగా సిఫారసు చేయగా సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి 49,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కు రూపంలో మంజూరు చేయడం జరిగిందని తోట సీతారామలక్ష్మి తెలియజేశారు. కుటుంబానికి చెక్కును పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కోయలగడ గణపతి, కోళ్ల సీతారాం, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, సిహెచ్ గోవింద్, టీడీపీ నాయకులు గంటా త్రిమూర్తులు, కొండ్రి శ్రీనివాస్, నేదురూరి గంగాధర్ తిలక్, గొలగాని రమేష్, యలమంచలి శ్రీనివాస్, దొంగ వెంకటేశ్వరరావు, చెల్లబోయిన జయరాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఆరేటి రంగారావు గారు అనారోగ్య రీత్యా భీమవరం హాస్పిటల్లో చేరటం, మళ్ళీ వాళ్ళ బిల్లులన్నీ తెచ్చి మన ఆఫీస్లో చూపించడం, అదేవిధంగా మనం అందరం వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాలి, సహాయం చేయాలని సీఎం గారికి తెలియచేయటం, సీఎం గారు నుంచి ఇప్పటి నుంచి దాదాపు 60,000 వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆరేటి రంగారావు గారికి భార్యకి. ఎందుకంటే మనం అందరం గమనించాలి, గత 5 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్నో రకాలుగా ఈ పథకాలన్నీ మూలపడ్డాయి. ఏ పేదవాడికి కూడా అందిన పరిస్థితి లేదు. ఎందుకంటే వాలంటీర్స్ ద్వారా, సచివాలయం ద్వారా వీళ్ళు తిరగడమే తప్ప వాళ్ళకి ఏ పని అయిన పరిస్థితి లేదు. ఈ రోజున ఏదైనా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది అంటే ప్రస్తుతం మనం కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి మనం కావచ్చు, ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రతి పేదవాడికి కూడా, మధ్యతరగతి వాళ్ళకి కూడా సహాయం అందాలని మనం వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం, కూటమి ప్రభుత్వంలో దాదాపు అందరికీ న్యాయం చేయాలనేది ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పటిగా చాలా మందికి సీఎం గారు రిలీఫ్ నుంచి చాలా మందికి మనం ఆరోగ్య రీత్యా ఎవరైనా పెట్టుకున్న వాటికి కూడా ఇవ్వటం అదే జరిగింది. అయితే ఒక ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలా వెళ్తా ఇన్ని కావచ్చు, ఎన్నో రకాలుగా మనం సహాయం వాళ్ళకి అందించడం జరిగింది. మనందరం కూడా, మీరందరూ కూడా క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, ప్రతి నాయకుడు, మండల ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మాకెందుకు అనుకోకుండా ఈ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని రేషన్ కానీ, అలాగే పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి కూడా వచ్చిన దగ్గర నుండి వాళ్ళకి ఇచ్చి, ఎందుకంటే ఇది మనం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఇస్తుంది, ఇది మీకోసమే అని వాళ్ళకి చెప్పి ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా చాలా సాటిస్ఫాక్షన్, చాలా సంతృప్తి కూడా ఉంటుంది. మనకు కూడా మన పార్టీ నుంచి మనం ఒక మంచి కార్యక్రమం చేయగలుగుతున్నాం ఈ రోజున అని మనం కూడా తలెత్తుకుని తిరిగే పరిస్థితి మనకు కూడా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తాం. గ్రామానికి చెందినటువంటి ఆరేటి రంగారావు గారు అనారోగ్య విషయంగా మరి ఆయన ఇబ్బంది పడితే ఆయనకి సహాయ నిధి కింద కావాలని చెప్పి సీఎం రిలీఫ్ పనికి మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి, అలాగే పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు వర్తకి తీసుకొస్తే వెంటనే స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారికి వెంటనే ఆ జీవన్ పాస్ చేయమని చెప్పి సిఫార్సు చేసి, మరి గత ప్రభుత్వంలో ఏదైనా అర్జీ పెట్టుకుంటే
మరి నిజంగా వాలంటీర్ల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళకి న్యాయం జరిగేది కాదు. ఆరోగ్యశ్రీలు ఎంతో చేస్తున్నామని చెప్పి ఆరోగ్యశ్రీలు అన్ని తాళాలేసి మూసేసి మరి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవారు. మా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం కాలంలోనే ఈ భీమవరం నియోజకవర్గంలో శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి కష్టమని చెప్పి ఎవరైనా వచ్చి అడిగితే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మరి మేడం గారు ఇది నిన్న వచ్చిన చెక్ని తెల్లారేటప్పటికి ఏమైనా సరే వాళ్ళకి 9 గంటలకల్లా మనం అందజేయాలని చెప్పి మరి అందరినీ కూడా సమన్వయపరిచి మరి ఇది అందజేయడం జరుగుతుంది. ఎవరైనా పేదవారైన ట్రీట్మెంట్ చేయించుకునే ఆర్థిక సహాయం కోసం మనం టీడీపీ ఆఫీస్కి కానీ ఎవరైనా కూటమి అధికార నాయకుల దగ్గరికి వెళ్తే 3 నెలల్లో కూడా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈవేళ అదే రూపంలో మా గ్రామంలో గొలవంతిప్ప గ్రామానికి చెందినటువంటి ఆర్ఎట్ రంగారావు గారికి ఆరోగ్యరీత్యా భీమవరం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునే ఆర్థిక సహాయం కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారికి విన్నపించుకోగా ఆవిడ ఆ బిల్లులన్నీ కలిపి నారా చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది. ఇవాళ అవన్నీ చెక్ చేసి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.